సహజయోగ ధ్యాన కార్యక్రమానికి అటెండ్ అవుతున్న సాధకులందరికీ స్వాగతం. పరమ పూజ్య శ్రీమాతాజీ మాకు ఈరోజు ధ్యానం చేసుకునేందుకు అనుమతిని ప్రసాదించు తల్లి. అందరం సామూహికంగా కుండల్ని రైట్ చేసుకుని బంధం తీసుకుందాం. ఇప్పుడు మన రెండు చేతుల్ని భూమాత మీద ఉంచుకుందాం. తల్లి ఆది భూమాత మాకు సమస్తము సమకూరుస్తున్నందుకు ఇవే మా యొక్క వందనములు తల్లి. రోజు మా పాదాలతో మిమ్మల్ని తాకుతున్నందుకు మమ్మల్ని క్షమించు తల్లి. మీలోని ఓర్పును సహనాన్ని మాకు ప్రసాదించు తల్లి. ఆధ్యాత్మిక ఉన్నతిలో ఎదురయ్యే అన్ని ఆటంకాలను తొలగించు తల్లి. మన రెండు చేతులను ఒడిలో ఉంచుకుందాం. మన చిత్తాన్ని సహస్రారం మీద ఉంచుకొని 3 మహామంత్రాలను చెప్తాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళీ త్రిగుణాత్మికా కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్రార్ స్వామిని మోక్ష ప్రదాయని మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. Shri Ganesh
కుడి చేతిని భూమాత మీద ఉంచుకుందాం. అమ్మ, మా యొక్క ఇడానాడిలో ఉన్నటువంటి సమస్త దోషములను, అశుద్ధ ఇచ్చలను, అన్ని బాధలను భూతత్వం ద్వారా తొలగించుంటాను. మన చిత్తం ఎడమ చేతి మీద సహస్రారం మీద ఉంచుకుందాం. శ్రీ మహాకాళి సాక్షాత్, శ్రీ భైరవనాథ్ సాక్షాత్ మంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాకాళి సాక్షాత్, శ్రీ భైరవనాథ్ సాక్షాత్, శ్రీ ఆదిశక్తి మాతాజీ, శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన కుడి చేతిని ఒడిలో ఉంచుకొని ఎడమ చేతిని ఆకాశం వైపు ఉంచుకుందాం. శ్రీ మాతాజీ, మా యొక్క పింగళా నేను చేస్తున్నాను అనే భావన ఆకాశ ద్వారా తొలగించుకుని తల్లి. శ్రీ మహాసరస్వతి సాక్షాత్, శ్రీ హనుమాన్ సాక్షాత్ మంత్రం తీసుకుందాం. త్వమేవ సాక్షాత్ శ్రీ మహాసరస్వతి సాక్షాత్, శ్రీ హనుమాన్ సాక్షాత్, శ్రీ ఆదిశక్తి మాతాజీ, శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు మన ఎడమ చేతిని ఒడిలో ఉంచుకుందాం. మన చిత్తాన్ని ఎడమ హృదయ చక్రం మీద సహస్రారం మీద ఉంచుకుందాం. శ్రీ మాతాజీ, మీ యొక్క దయ వల్ల మేము కేవలం ఆత్మను, ఈ మనస్సు, బుద్ధి, అహంకారం ఏదీ కాదు, కేవలం ఆత్మస్వరూపం. శ్రీ శివపార్వతి మంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ శివపార్వతి సాక్షాత్, శ్రీ ఆదిశక్తి మాతాజీ, శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః.
ఇప్పుడు మన చిత్తాన్ని కుడి హృదయ చక్రం మీద ఉంచుకుందాం. శ్రీమాతాజీ, మాకు సంఘం పట్ల, కుటుంబం పట్ల పూర్తి బాధ్యతగా కలిగిన వ్యక్తులుగా మమ్మల్ని తీర్చిదిద్దుం తల్లి. శ్రీ సీతారామ సాక్షాత్ మంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ సీతారామ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు మన చిత్తాన్ని మధ్య హృదయ చక్రం మీద ఉంచుకుందాం. శ్రీమాతాజీ, మాలో ఉన్న అభద్రతా భావాన్ని తొలగించి ధైర్యం నిండిన వ్యక్తులుగా మమ్మల్ని తీర్చిదిద్దుం తల్లి. శ్రీ జగదంబా సాక్షాత్ మంత్రం తీసుకో. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ జగదంబా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన చిత్తాన్ని సహస్రాల మీద ఉంచుకొని ఆత్మాష్టకం విందాం. శివోహం 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 మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్రజిహ్వే న చ గ్రాణనేత్రే న చ శ్రోత్రజిహ్వే న చ గ్రాణనేత్రే న చ వ్యోమభూమిర్న తేజో న వాయు న చ వ్యోమభూమిర్న తేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం 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 శివోహం
శ్రీ మాతాజీ గారి ప్రవచనాన్ని విందాం. Now then we have another center on top which we call as the heart center. It is in the center. Now in the sternum bone, behind the sternum bone, this center is there, and thymus produces the antibodies in your sternum bone. These antibodies later on fight your diseases. When you are about 12 years of age, they go into the whole body and waiting there for a signal from your sternum bone. That means supposing you see something, you get frightened, this bone starts pulsating. When it pulsates, the antibodies know there's some emergency and they get prepared for it. Now this is such a normal thing to happen to people, but insecurities can be of the worst type. And when these insecurities develop, people can develop all kinds of diseases of the lungs. Especially the women develop what you call as the breast cancer. Mostly these women are insecure. Maybe their husbands are not good, or they feel that the husband may leave them alone or something like that. There are certain insecurities that are built in. They might be quite frightened personalities. I've seen most of the air hostesses have this center heart catching because they're afraid they may miss the plane, or I don't know, they have to be on the job and run and do. Mostly these time-bound jobs cause you the trouble here of the center heart. And this center heart is very important because for women especially, they have to be secured. If their motherhood is challenged, then they are even worse. And this is how one has to understand a woman should be very much respected. If she is your wife, she is your child, or anything, she has to be respected and given all the security. It's the woman who makes the society, it's the woman who creates the children, it's the woman who looks after the children. So the men have to give all the security and the protection to the womanhood, and understand that is a very important factor, which if we neglect, we can have lots of problems with our society, and the women will start competing with men, and then the society will be all dislocated. If there's any problem with your father, then the right side catches and it gives you asthma. First of all, you are, we can say, vulnerable to asthma due to bad liver. Plus, if you have problems with your father or with your fatherhood. Supposing you are an unhappy father, or maybe that you are not looking after your children, then you get this center caught up very badly. It can happen to any one of us. If a man is unkind to his son, it's a father principle. If the son is unkind to the father, so the father is hurt. It's the father principle if it is disturbed by any chance, or suddenly father dies and you feel the pinch of that all your life. All that can work out here and you get this right heart catch. With that, you get asthma. It is said that in homeopathy, they believe that with more tension you get it. Because when you are more tense, you see, you remember your father. If he was here, he would have helped you. In the subconscious, sometimes it works out. And that's how it adds to the problem. It is so simple to work out that you'll be amazed that if you have to just raise the principle of father in a person like that, who might be a dejected father, who might be a cruel father, who might be a son who has lost the father, can be anything, that you have to just put your hand on that part. Left-hand side of this is the essence of motherhood. If in your childhood your mother had played a role which has given you fear or kind of a frightening experience, then this center
goes out. We say the left heart is catching. Sometimes if you are a bad mother also it might catch. This center is very important. On the left hand side is the mother's side, and the mother itself is, if the mother is a lunatic, you get a problem there. You might get it, we call it a heart. There are two hearts. One is the heart of the spirit and one is the heart chakra. If a mother is a fanatic, she's a woman who is very fanatic about her food, things like that, then the children get it. It's a dangerous thing to play with children like that, to have complete discipline on the children and just keep them, must walk straight like a horse, put two things. And children should be allowed to have their freedom. Actually, when we suppress them too much, they become hooligans. That way Indians are better. They know how to bring up their children. With this cruelty towards children, I don't know what women are up to. Where are they going to take their figures and their beauties and everything in front of God? Such cruelty exists, such self-centeredness. Then with all this, the children develop this trouble and they have palpitations. They have very weak hearts. Or when the children are not nice to the mother, they also get it. So mother and father are very important factors in Sahaja Yoga, and you have to understand that if your parents have been unkind to you, you must forgive them. Just forget about them because they have given you birth. You should be thankful and just forget about them. That's the best way to get over the problem of left and right heart. So I have explained to you all these things. Now this is the heart. In the heart resides the spirit. The spirit is watching the game of this creation and is watching what is happening to this person, to this person, to this person, to this person. Everybody has got in their heart the spirit which is watching. It's called as the Kshetrajna, means the one, the knower of the field. He is watching every minute. He knows what to do, where you go, what mistakes you create. He watches. He doesn't interfere. It's only the interference comes from here, from that thing, which tries to give you conscience, which tries to improve you. From here sometimes, the wisdom part, it tries to tell you, be in the center, by punishing you, by showing it is wrong. But he is just watching the game. Let's see how far it goes. He is the knower of your field. He is the universal being within you. He is the reflection of that God Almighty who is a spectator within you. And his power is this all-pervading power which has created all this. So to feel this all-pervading power, you have to become the spirit. All this creation has no meaning if you do not become the spirit. In the Vedas, the very first stanza says that by reading Vedas, if you do not become Vid, Vid means, Veda word comes from Vida. Vida means to know. If you do not become the knowledge, then it has no meaning. What's the question? You were talking about the spirit being in the heart chakra there over on the left side. I'd like to know why it's on the left instead of in the middle, because if the spirit has to do with realization, why isn't it in the middle, in the central kundalini, instead of on one side like that? And why is it in the heart? Yeah. Heart is the main thing within us. You see, that's the last. Once heart stops, we don't exist. It's sheer existence. That's the most important organ God has given. Once the spirit is angry, in any way strained, any way despaired, we just disappear. And then we die. There's nothing left. Heart is very important. That's why he's praised.
జై శ్రీ మాతాజీ. శ్రీ మాతాజీ గారి ప్రవచనంలో ముందుగా మధ్య హృదయం గురించి చెప్పారు. మన హృదయం నుంచే యాంటీబాడీస్ అంటే వ్యాధి నిరోధక కణాలు ఉత్పన్నం అవుతాయి. మనం ఎప్పుడైనా భయపడితే యాంటీబాడీస్ అలర్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ మధ్య హృదయం పట్టుకొనడం మూలంగా చాలా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆడవాళ్ళలో అభద్రతా భావం ఎక్కువగా ఉండడం వలన బ్రెస్ట్ క్యాన్సర్ డెవలప్ అవుతుంది. అంటే భర్త నన్ను ఎక్కడ వదిలేస్తాడో ఇలా రకరకాల భయాలు ఉంటాయి కొంతమంది మహిళలకి. చాలామంది మహిళలు ఎక్కువగా ప్రతి చిన్నదానికి భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఎయిర్ హోస్టెస్ లాంటి జాబ్ చేసే వాళ్ళకి ఎక్కువగా హార్ట్ చక్ర క్యాచ్ అయి ఉండడం గమనిస్తూ ఉంటాము. ఆడవాళ్ళలో ఈ హృదయ చక్రం స్ట్రాంగ్గా ఉండడం చాలా అవసరం. అందరూ మగవారు మహిళల్ని గౌరవించడం చాలా ముఖ్యం. మీ భార్యని లేదా పిల్లల్ని గౌరవించాలి. ఎందుకంటే ఆడవారు సంఘాన్ని అభివృద్ధి చేయటంలో, పిల్లల్ని కానీ పెంచడంలో వాళ్ళు ఎంతో కీలకం. వారికి మగవారు మేమున్నామనే ధైర్యాన్ని, భద్రతను వారికి కల్పించాలి. ఆ తర్వాత కుడి హృదయ చక్రం గురించి చెప్పారు. కుడి హృదయ చక్రం అంటే తండ్రి వలన ఏమైనా సమస్యలు ఉంటే కుడి హృదయ చక్రం పట్టుకుంటుంది. అది పట్టుకునడం వల్ల ఆస్తమా లాంటి డిసీజెస్ వస్తాయి అన్నమాట. అలాగే లివర్ సరిగా లేకపోయినా ఆస్తమా వస్తుంది. కొంతమందికి చాలా స్ట్రిక్ట్గా ఉండే తండ్రి ఉండడం వలన, లేకపోతే తండ్రి మన పట్ల సంతోషంగా లేకపోవడం వలన కూడా కుడి హృదయ చక్రం పట్టుకుంటుంది. అలాగే ఎడమ హృదయ చక్రం గురించి చెప్పారు. ఇది చాలా ముఖ్యమైన చక్రం. ఇది మన చిన్నతనంలో తల్లి వలన ఏమైనా ఇబ్బందులు వచ్చి ఉంటే మన ఎడమ హృదయ చక్రం క్యాచ్ అవుతూ ఉంటుంది. అలాగే మనము మంచి తల్లిగా ఉండకుండా ఉంటే కూడా ఈ చక్రం పట్టుకుంటుంది. కొంతమంది తల్లిని చాలా కఠినంగా అంటే స్ట్రిక్ట్గా ఉంటారు. ఈ పని ఇలాగే చేయాలి, స్ట్రైట్గా నడవాలి, అలా పిల్లల మీద చాలా పెత్తనం చలాయిస్తూ ఉంటారు అన్నమాట. కానీ పిల్లలకి కూడా స్వేచ్ఛ ఇవ్వాలి. పిల్లల మీద ఎక్కువగా ఒత్తిడి పెట్టడం వలన వాళ్ళు స్పాయిల్ అయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో భారతీయులు పిల్లల్ని ఎలా పెంచాలో వారికి బాగా తెలుసు అని చెప్పారు. పిల్లల పట్ల కఠినంగా ప్రవర్తించడం వలన వాళ్ళ హృదయ చక్రం బలహీనపడుతుంది. అలాగే పిల్లలు తల్లిని బాధ పెట్టడం వలన కూడా ఈ చక్రం క్యాచ్ అవుతుంది. తల్లిదండ్రులు సరిగా ఉండడం అనేది సహజయోగంలో చాలా ముఖ్యం. అలాగే ఎవరి తల్లిదండ్రులైనా సరిగా లేకపోతే మనం వారిని క్షమించాలి. ఎందుకంటే వారు మనకి జన్మనిచ్చారు, మనం వారికి రుణపడి ఉండాలి. వారు చేసిన ఏమైనా తప్పులు ఉంటే అవన్నీ మర్చిపోవాలి. అప్పుడే మన ఒక కుడి ఎడమ హృదయ చక్రాలు బాగుంటాయి. మన ఎడమ హృదయ చక్రంలో ఆత్మ ఉంటుంది. మనం చేసే ప్రతి పని గమనిస్తూ ఉంటుంది. మనం ఏం తప్పులు చేస్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము అన్నీ గమనిస్తూ ఉంటుంది, కానీ జోక్యం చేసుకోదు. భగవంతుని యొక్క ప్రతిబింబం మనలో ఆత్మ రూపంలో ఉంటుంది. పరమాత్మను తెలుసుకోవాలంటే మనం ఆత్మస్వరూపులం అవ్వాలి. మన చిత్తాన్ని సహస్రారం అందించుకొని ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ విందాం.
అందరం కుండల్ని రైజ్ చేసుకుని బంధం తీసుకుని శ్రీ మాతాజీ, ఈరోజు మీ ధ్యాన కార్యక్రమం సరిగా జరిపించినందుకు ధన్యవాదములు తల్లి. ఏమైనా తెలిసి లేక తెలియక ఈ ధ్యాన కార్యక్రమంలో తప్పులు చేసి ఉంటే మమ్మల్ని క్షమించం తల్లి.